హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్ఫుల్ కుకింగ్. నేను ఈరోజు మీకు పానీపూరి బండ్ల దగ్గర చేసే టేస్టీ బఠానీ చాట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. గిన్నెలోకి 1 కప్పు వరకు తెల్ల బఠానీలను వేసుకోండి. నీళ్లు పోసి 8 గంటల పాటు నానబెట్టిన తర్వాత ఇందులోకి 3.5 కప్పుల వరకు నీళ్ళని పోయండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ వరకు నూనెను యాడ్ చేసి పొయ్యి పైన మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని బఠానీలో ఎక్కడ పలుకు లేకుండా మెత్తగా ఉడికించుకోండి. బఠానీ ఏమాత్రం పలుగ్గా ఉన్నా చాట్ అంత బాగా రాదు. బఠానీని ఇలా వేలుతో ప్రెస్ చేస్తే మెత్తగా ఉడికిపోవాలన్నమాట. అలా ఉడికిన బఠానీలని అరకప్పు వరకు ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని 1/2 కప్పు నీళ్ళని కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె, ఒక కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే ఒక కట్ చేసుకున్న ఉల్లిపాయను యాడ్ చేసుకొని ఉల్లిపాయ లైట్గా వేగేంత వరకు వేయించుకోండి. వేయించుకున్న ఉల్లిపాయలోకి ఒక మీడియం సైజ్ టమాటాని కట్ చేసుకొని వేసుకోండి. టమాటా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలాను యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బఠానీ పేస్ట్ వేసేయండి. అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న బఠానీలను కూడా వేసేయండి. అరకప్పు నీళ్ళను కూడా పోసి అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆలుగడ్డని ఉడికించి ఇలా మ్యాష్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోండి. అలాగే రుచి చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని అరకప్పు వరకు నీళ్ళని పోసి ఒకసారి కలుపుకొని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు బెల్లం పొడి లేదంటే బెల్లం తురుమును యాడ్ చేసుకోండి. అంతా ఒకసారి బాగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. అంతేనండి, తింటున్న కొద్దీ ఇంకా తినాలనిపించే బఠానీ చాట్ రెడీ.